ఈటలకు రంగనాథ్ దెబ్బ. పోచారం పరిధిలో హైడ్రా కూల్చివేతలు. 200 ఎకరాల్లో ఈటల బంధువు ఎన్ఎంఆర్ లేఅవుట్లు. 2200 ఫ్లాట్లు కొన్న సింగరేణి ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు. ప్రభుత్వ భూమి ఆక్రమించి లేఅవుట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం. పొరుగు కాలనీలు, గ్రామాలకు వెళ్ళే రోడ్లు మూసివేత. ఎట్లా అంటే ఇక మొత్తం నాదే ఇదంతా అని చెప్పేసి వెంచర్ చుట్టూ గోడ కట్టేసి వేరే కాలనీ వాళ్ళు, వేరే ఊరోళ్ళు ఆ తొవ్వలో పోకుండా మొత్తం రౌండ్ గోడ కట్టేసి మొత్తం ఆయన ఆధ్వర్యంలోకి తీసుకునే వాళ్ళు నల్లమల్లారెడ్డి ఈటల బంధువు. రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాల పేరిట అదనపు దోపిడీ. ఫ్లాట్ల యజమానుల నుంచి 10.5 కోట్ల వసూలు. లేఅవుట్లలోని ప్రజలు బయటకు వెళ్లకుండా నిర్బంధం. హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు. 12 హెవీ బుల్డోజర్లతో కాంపౌండ్ వాల్ నేలమట్టం. మొన్న ఈయననే పోయి కొట్టిండు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పేదల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని భూములు కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడని తెలిసి చక్కగా నేరుగా జనాలు వేసుకొని అనుచరులను వేసుకొని పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప చెల్లు అనిపించిండు. మొత్తం అలచలైంది ఆ వార్త. ఆ రోజు మొత్తం అలచలు చేసిండు. పాపం ఆయన పొట్టు కొట్టరు ఈయన ఎంబడిపోయిన ఈటలు ఎంబడిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ అనుచరులు. ఇలా మరి ఈయనకి ఒక చెంపపెట్టు లాంటి చర్య అనొచ్చు హైడ్రాది. చూద్దాం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాజేందర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గట్టి సాగిచ్చారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఆయన బంధువు నల్లమల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను శనివారం నాడు హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇటీవల కాలంలో హైడ్రాపై ఎంపీ ఈటల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ చెరువు కాడ ఏ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ కట్టడాలు కావచ్చు తొలగిస్తుంటే పోయి హైడ్రాకు అడ్డం పడ్డాడిన. ఎట్లా తొలగిస్తారు? బండికి నేను అడ్డం ఉంటా, అవసరమైతే హైడ్రాని లేపేపిస్తా, హైడ్రాని లేకుండా చేస్తా, హైడ్రాని తీసేసేందుకు ఏం చేయాలనో అది చేస్తా అని చెప్పేసి హైడ్రా మీద చాలా తీవ్ర విమర్శలు చేసిండు. ఇప్పుడు హైడ్రా అంటే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా. మొదట్లో ఈటల యాక్షన్ చేసిండు. యాక్షన్ మీన్స్ ఆయన హైడ్రాని అడ్డుకోవడం, హైడ్రా కూల్చేస్తున్న కట్టడాల కాడికి పోయి అడ్డుకోవడం, ప్రజలు నేసుకొని వెళ్ళిపోవడం, హైడ్రా కమిషనర్ మీద విమర్శలు చేయడం చేసిండు. ఇప్పుడు హైడ్రా రంగంలో దిగి ఈటలకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. పేదల నిర్మాణాల జోలికొస్తే ఊరుకునేది లేదని తాను బుల్డోజర్కు అడ్డుగా నిలుస్తానని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడితే హైడ్రాను మూసివేయిస్తామని కూడా హెచ్చరించారు. రంగనాథ్ హద్దు మీరి ప్రవర్తించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే అప్పుడు రంగనాథ్కు ఈటల వార్నింగ్ ఇచ్చింది. ఏమని? నువ్వు ఎట్లా పడితే అట్లా కూల్చుతా అంటే నడవదు, నేను అడ్డం నిలబడతా అని చెప్పినా కదా. ఇప్పుడు రంగనాథ్ ఈటలకు వార్నింగ్ అనుకోవాలి. ఇదిగా నువ్వు అప్పుడు చాలా ఎక్కువ చేసినావు, చాలా ఎక్కువ మాట్లాడినావు, అయిపోయింది నీ కథ, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పొచ్చు. ఆయన 200 ఎకరాలకు సంబంధించిన ఈటల బంధువు నల్లమల్లారెడ్డి ఆయన లేఅవుట్ నిన్న మొత్తం ప్రహరీ కూడా మొత్తం కూలగొట్టేసారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లి దివ్యానగర్లో శనివారం నాడు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్లో నివసిస్తున్న ప్రజల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 200 ఎకరాల్లో లేఅవుట్లను నల్లమల్లారెడ్డి ఎన్ఎంఆర్ అభివృద్ధి. ఇందులో మొత్తం 2200 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. 2200 ఫ్లాట్లు. 1000 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ఈ ఎన్ఎంఆర్ లేఅవుట్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 కోట్లు వసూలు చేసి చుట్టూ గోడ కట్టి లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా, చుట్టుపక్కల కాలనీల వాళ్ళు, చుట్టుపక్కల ఊర్లోళ్ళు అసలు ఆయన భూమిలోకి వెళ్ళి అద్దు దాటిపోకుండా, ఆయన భూమిలో కాలే పెట్టకుండా చుట్టూ గోడ కట్టేసి మొత్తం ఒక కంచుకోట అంటారు కదా, కంచుకోట లోపల పోకుండా మొత్తం శత్రు దుర్భేద్యం లెక్క అట్లా కట్టుకొని చుట్టుపక్కల ఓనియకుండా అనేసి జనాలు ఊకుంటారా? జనాలు ఊకోరు కదా. కంప్లైంట్ చేశారు హైడ్రాకి. హైడ్రా వచ్చింది, హైడ్రా ఏం చేయాలో అది చేసేసింది. 12 బుల్డోజర్లు తీసుకుపోయి 4 కిలోమీటర్ల చుట్టూ, 4 కిలోమీటర్లు అంటే ఏంది, ఒక ఊరు పరిధి మొత్తం 4 కిలోమీటర్ల చుట్టూ మొత్తం కట్టిన గోడను మొత్తం కూల్చిపడేసింది. ఇగో ఈయన అంటుండగా రంగనాథ్ సంగతి